ఒకవేళ అమ్మగారు ఉద్యోగం ఇస్తానంటే మాత్రం వద్దనకుండా ఒప్పుకో. ఒప్పుకోవడానికి ముందు వాళ్ళు ఇవ్వాలిగా. నువ్వు అమ్మాయికుళ్ళ కనిపిస్తావు గాని నీకు కొంచెం పొగరెక్కువే. నీకున్నప్పుడు నాకెందుకు ఉండకూడదు? ఏమన్నా? నాకు పొగరా? నిన్ను వదులు. మళ్ళీ అంటావా నన్ను? అన్ను సారీ. నొప్పెట్టిందా? ఇచ్చింది నువ్వేగా, నొప్పైనా బానే ఉంటుంది. మా అమ్మ నాన్నల్ని వెతకడానికి వెళ్తున్నావా? ఎప్పుడో వీలు చూసుకుని వెళ్తావనుకున్నాను గాని ఇప్పుడే వెళ్తావనుకోలేదు. నువ్వు ఇంత మంచివాడు అనుకోలేదు. అబ్బా, ఇన్ని రోజులకి నేను మంచివాడిని ఒప్పుకున్నావంటే సునామీ లాంటిది ఏమైనా వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. గణేష్, ఏం చేస్తున్నావా? ఇదేమన్నా కుళ్ళ అనుకున్నావా? ఈ బొమ్మ ఖరీదెంతో తెలుసా? 3 లక్షలట. అయ్యో బాబోయ్, ఒక బొమ్మ ఖరీదే ఎంత ఉందంటే వీళ్ళు చాలా చాలా డబ్బు ఉన్నారన్నమాట. ఉన్నవాళ్లు కాబట్టే ఇంత పెద్ద ఇల్లు, మా నూళ్ళో ఇంకో పెద్ద ఇల్లు, బోలెడు కార్లు అన్నీ ఉన్నాయి. అమ్మా నాన్న రోజంతా కష్టపడి పనిచేస్తే 200 సంపాదిస్తారు. మరి వీళ్ళు ఇంత డబ్బు ఎలా సంపాదించారక్క? అవన్నీ నీకెందుకురా? అలాంటివి అడగకూడదు. ఎందుకు అడగకూడదు? మనం పని వాళ్ళం, మన హద్దుల్లో మనం ఉండాలి, తెలిసిందా? సుమిత్ర, నిన్నో విషయం అడగాలి. అడగండి పిన్ని. ఏం లేదు, సావిత్రి తమ్ముడు గణేష్ తో పాటు విశ్వాని అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి నీకు తెలుసా? మీ ఊరేగా? పెద్దగా పరిచయం లేదు కానీ తెలుసు. సావిత్రి అబ్బాయి మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? ఒకే ఊరు వాళ్ళు, ఒకే స్కూల్లో చదివారు. ఆ విధంగా ఒకరికొకరు బాగా తెలుసు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కూడా. ఇష్టం అంటే? ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది పిన్ని? మీరు ఏ పని చెప్పినా చేస్తాను. ఎలాంటి పనైనా 2 రోజులు నేర్చుకుంటాను. ఆ తర్వాత వీడు తప్ప ఈ పని ఎవ్వరూ చేయలేరని మీరే అంటారు. వీడికి ఏం రాకపోయినా కబుర్లు మాత్రం చాలా బాగా చెప్తున్నాడు. చూసావా సావిత్రి? చిన్నవాడు కదా బాబాయ్, బుద్ధికి తోచింది మాట్లాడడం తప్ప ఆలోచించి మాట్లాడడం రాదు వీడికి. అయ్యగారు కారు తుడుస్తాడులే. ఎరా, తుడుస్తావా? ఈ రోజు నుండి తుడుస్తాను. మీరు చేసే పనిలో కూడా సహాయం చేస్తాను. అవి చేస్తే సరిపోదు, నా తలకు నూనె రాయాలి, నా కాళ్ళు వత్తాలి. ఏం వత్తాలి? గణేష్ ఏ పని చేయడు. చిన్నపిల్లవాడి చేత పనులు చేయించకూడదు. కేశవతో చెప్పి నీ తమ్ముడిని ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తా. ఎంత మంచివాళ్ళమ్మా మీరు. మా తమ్ముణ్ణి బాగా చదివించాలన్నదే నా కోరిక. మీ రుణం తీర్చుకోలేనమ్మా. నేనే గొప్ప పని చేయడం లేదు. వీడిది చదువుకునే వయసు కాబట్టి చదివిస్తానన్నాను. మీరెవరో నాకు తెలీదే. లోపలికి ఎందుకు వచ్చారు? అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏంటి అలా చూస్తున్నావు? నీకు జవాబు కావాలా? వన్ మినిట్. హలో వనిత సార్, ఫోన్ ఇవ్వు. మాట్లాడేది ఎవరు? జవాబు కావాలన్నావు కదా, విను. ఏం టీచర్ అమ్మా, రవిశేఖర్ నీ దగ్గరికి వస్తాడు. మీ ఇద్దరూ కలిసి కొంపలు కూలగొట్టి ప్లాన్లు వేస్తారు. మీరిచ్చే ఎఫెక్ట్లు మాకు డిఫెక్ట్లు కాకూడదని మీ మీద నిఘా పెట్టాను. చూడు, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మర్యాదగా నీ పనులు నువ్వు చూసుకుంటూ సైలెంట్ గా ఉన్నావా సరే, మళ్లీ అతి తెలివితేటలు ప్రదర్శించాలని ప్రయత్నం చేశావా, ఆడదాని వరకు కూడా చూడను. ఈసారి నిన్ను డైరెక్ట్ గా పైలోకాలకు పంపించేస్తాను.